చూస్తే నున్నగా రంగులేసినట్టురు కదా. తెలుపు, ఎరుపు అంత బానే ఉంది గానీ ఇగో గీ నడుమిట్ల గీ పార్టీ గుర్తులేందో గదా! అంత పిసపిస యవ్వారం తీరుగానే ఉంది. గుంటూరు రూరల్ మండలం వెంగళయ్యపాలెం ప్రధాన రహదారి నడుమున్న డివైడర్‌కు జనసేన పార్టీ రంగుల దర్శనం ఇచ్చినాయి. మరి ఇంత ఓపెన్‌గా పార్టీ గుర్తును పబ్లిక్ జాగాలలో ప్రచారాలు చేస్తే ఎవలన్నా సై అంటారా? అందున పబ్లిక్ కోసమే పనిచేసే పార్టీ మా జనసేన పార్టీ. మా కూటమి పార్టీ అని చెప్పుకునే ఆంధ్ర సర్కారు గిట్లా అధికార పొగరును చూపెట్టటానిక ఓట్లేసింది. అభివృద్ధి పేరుతోని పార్టీ గుర్తులను రాష్ట్రమంతటా నింపుడంటే గిదే గదా! అసలు ఏ సర్కారైనా పబ్లిక్ ఇచ్చిన హామీలను గట్టు మీద పెట్టి పనికిరాని పనులన్నీ ఎందుకు చేస్తాయో గాలకే తెలవాలని తిడుతుర్రు. ఇది చూసిన జనాలిప్పుడు. ఒకప్పుడు సెలబ్రిటీలను, సోషల్ మీడియా స్టార్‌లను అతలాకుతలం కింద మీద చేసిన ముచ్చట ఏదన్నా ఉందా అంటే అది బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లు. మీరు ఈ యాప్‌ల పైసలు పెడితే మీకు ఇన్ని లక్షలొస్తాయి. గా యాప్‌ల పెడితే గన్ని కోట్లొస్తాయని పైసల కమ్ముడు పోయి అవి నిజాలే అని నమ్మిచ్చి అట్టిగా పబ్లిక్ పైసలు పెట్టి మోసపోయి పానాల మీద తీసుకునే దాకా పట్టుకొచ్చిర్రు కదా కథనంతా. కొందరు సో కాల్డ్ స్టార్‌లు. హాగో గట్ల చాలా మంది మీదనే కేసులు ఫైల్ అయినాయి. కొందరు పోలీసుల ముంగటికి పోయిర్రు. అబ్బో! చిన్న కథగాలే అప్పట్ల. జర్రగా చల్లబడ్డ అనుకున్నామో లేదు ఇలా దాని గురించే సిట్ ముందుకు పలువురు సెలబ్రిటీలు అనొచ్చే ఇంకా సోషల్ మీడియా ముత్త ఊకుంటదా అలా ప్రమోషన్లు చేసిన వీడియోలు ఇది వరకు విచారణకు పోయిన వార్తలు అన్ని జోడించి గిరికలు తిప్పుతురు. ఇప్పుడైతే మంచులు వచ్చాక బయ్యా సన్నీ యాదవ్ రీతు చౌదరిలకు విచారణకు పిలుపందింది. మరి తర్వాత ఎవరు తవ్వబడతారని బెట్టింగ్లు ప్రమోట్ చేసిన బాకీ సెలబ్రిటీల లిస్టు తయారు చేస్తురు. ఈడ ఎవరని తప్పంటని చెప్పుండ్రి పైసలు తీసుకొని వీళ్ళు ప్రమోట్ చేసారు. గదే పైసల కోసం జనాలు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. వీళ్ళని కాదు ఫస్ట్ గా యాప్లు తయారు చేసిన వాళ్ళని దాన్నాలే పట్టుకొని షీ మంచిగున్న సమాజాన్ని పైసాశ చూసి సత్తనాశ చేస్తున్నారు అని తిడుతుర్రు బెట్టింగ్ల గురించి తెలిసిన పెద్ద మనుషులు.